జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. మనం ఆదివారం అంటే రెస్ట్ డే, ఎంజాయ్మెంట్ డే, రిలాక్సేషన్ డేగా జరుపుకునే వారం. మనం జ్ఞానసభ పిఎంసి అందిస్తున్న జ్ఞానసభతో ఎన్లైటైన్మెంట్ డేగా ఆనంద ఆదివారంగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ చర్చ ద్వారా ఎంతోమంది ప్రముఖులు వారి సాధనతో, స్వాధ్యాయంతో, వారు చేసిన పరిశోధనలతో విశ్వానికి అందరికీ, ప్రపంచానికి వారి జ్ఞానాన్ని అందిస్తున్న ప్రముఖుల ద్వారా, ఆధ్యాత్మికవేత్తల ద్వారా మనం ఎన్నో అద్భుతమైన విషయాలు చర్చ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మనం ఒక శ్లోకం ఎప్పుడు వింటూ ఉంటాం, ఏకో దేవ సర్వభూతాంతరాత్మ అంటాం. అంటే ఏంటి? అన్ని హృదయాల్లో ఉన్నది ఒకటే చైతన్యం అని మనం వింటున్నాం. అవునా? అది ఎలా మరి? మరి విశ్వంలో ఉన్న ప్రతి దాంతో కమ్యూనికేట్ చేస్తుంది, సంభాషిస్తుంది అని తెలుసుకుంటున్నాం. ఈనాటి చర్చ ద్వారా ఇదే టాపిక్, యూనివర్సల్ కమ్యూనికేషన్. ఎలాంటి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ చర్చ ద్వారా తెలుసుకుందాం. ఈ చర్చలో మనతో నలుగురు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. అందులో క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్, కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ ఎడిటర్, సైబర్ క్రైమ్ యొక్క సొల్యూషన్స్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. నమస్కారం సార్. బ్యూటీస్ ఆన్యూస్ బ్యూటీ క్లినిక్ని పరిచయం చేశారు. అలనాటి రోజుల్లో 80లోనే అసలు బ్యూటీ క్లినిక్ అనేది ప్రారంభించి, తర్వాత పిరమిడ్ మాస్టర్గా, యుఎస్ఏ పిరమిడ్ మాస్టర్గా వారి సేవల్ని వే టు మోక్ష అనేటువంటి ఫౌండేషన్ స్టార్ట్ చేసి దానికి ఫౌండర్గా ఉంటూ ఎన్నో హీలింగ్ మోడాలిటీస్ ద్వారా ఎనర్జీ బ్లాక్స్ని క్లియర్ చేసుకునే అద్భుతమైన స్పిరిచువల్ సైన్స్ సెషన్స్ని అందిస్తున్నారు అనురుధ మిర్యాల గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. థ్యాంక్ యూ. సో మరొక అద్భుతమైన శాస్త్రవేత్త మనతో ఉన్నారు. వారు ధ్యాన యువగా వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి ఈ ప్రచారాన్ని కూడా మనం డిజిటల్గా అందించాలి, ప్రపంచానికి అందించాలంటే డిజిటల్ మార్గం అవసరము అని 90స్లోనే కలలు కానీ ప్రస్తుతం పిఎంసికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వారి యొక్క సర్వీసెస్ని అందిస్తున్న నవకాంత్ గారు. నమస్కారం. మీ అందరికీ ఈనాటి చర్చకు స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. నవకాంత్ గారు, అసలు విశ్వ కమ్యూనికేషన్, యూనివర్సల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? యాక్చువల్గా కమ్యూనికేషన్ అంటే బేసికల్గా ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం అంటే కమ్యూనికేషన్. తర్వాత యూనివర్సల్ కమ్యూనికేషన్ అంటే యూనివర్స్ మనకు రకరకాలుగా కమ్యూనికేట్ చేస్తుంటుంది. అంటే అది ఒక శబ్దం ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది, ఒక పక్షుల ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది, లేదా ఒకే విషయాన్ని మళ్ళీ 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 మన లైఫ్లోకి కనిపిస్తూ ఉంటుంది, దాని ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. అట్లా విశ్వం మన మన ఎదుగుదలకి, మన నిజతత్వాన్ని తెలుసుకోవడానికి రకరకాల కమ్యూనికేషన్స్ ద్వారా అది కమ్యూనికేట్ చేస్తుంటుంది అన్నట్టు. దట్ ఈస్ ద సింపుల్ థింగ్. యూనివర్స్ మనని రకరకాల మాధ్యమాల ద్వారా, శబ్దము, ఆలోచనలు, డిఫరెంట్ సైన్స్ ద్వారా డిఫరెంట్ ఒక్కొక్క సైన్ల పక్షుల ద్వారా అందిస్తుంది, గాలి ద్వారా అందిస్తుంది, రకరకాల ప్రకృతిలో రకరకాల ద్వారా మన దత్తాత్రేయ చరిత్ర చదివితే తెలుస్తుంది మనకి ఎట్లా నేర్చుకోవచ్చు ప్రకృతిని చూసి, ఏమేమి కమ్యూనికేషన్ అందుతుంది. దాన్ని ఆస్ట్రాలజీలో కూడా శకున శాస్త్రము అనే ఒక శాస్త్రం ఉంది. శకున శాస్త్రం అని ఆస్ట్రాలజీలో ఉంటుంది. ఇందులో శాస్త్రీయత కూడా ఉంది. ఆస్ట్రాలజీలో శకున శాస్త్రం అనేది చాలా పెద్ద శాస్త్రం. పొద్దున కాకి కనిపిస్తే ఏంటి సైన్, ఏ సమయంలో కనబడితే ఏంటి, పొద్దున గుడ్లగుబ్బ కనిపిస్తే ఏంటి సైన్, మార్నింగ్ 6 o'clock అని శకున శాస్త్రం ఉంది. అట్లా రకరకాల కమ్యూనికేషన్స్ని గుర్తుపట్టి పుస్తకాలు రాశారు శకున శాస్త్రం ఆస్ట్రాలజీలో. మనకు అందించేటువంటి విషయాలు సైన్స్ని విశ్వ సంభాషణ అంటారు. వండర్ఫుల్. మేడం గారు, ప్రకృతి ఎప్పుడు మనకి సైన్స్ అందిస్తూనే ఉంటుంది. నవకాంత్ గారు అన్నట్టుగా మన ఆత్మ అన్నది ఒక అయస్కాంత శక్తిలాగా, మనలో ఉన్న ఆత్మ మనకి ఏది కావాలో అది ఆ అయస్కాంత శక్తి ద్వారా తీసుకుంటూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన మైండ్, బాడీ కూడా ఉంది. సో మనం ఏది కావాలంటే అది వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా వెస్టర్న్లో బాగా పాపులర్ అయింది ఇప్పుడు. సో మనం ఏది అడిగితే అది ఇస్తుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్సల్ కమ్యూనికేషన్ ఒకటేనంటారా? మనం ఏది అడిగితే అది ఇస్తుంది అంటే లా ఆఫ్ అట్రాక్షనే కదా. మనం ఏది అడిగితే అది ఇస్తుంది విశ్వం. విశ్వం అది మంచా చెడ అన్నది విశ్వానికి సంబంధం లేదు. ఇప్పుడు వీరు అన్నట్టుగా ఆత్మ చైతన్యానికి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం
మనం ఏది అడిగితే అది ఇస్తుంది. అంటే ఇప్పుడు మనం అడిగేది ఇవ్వడాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారని విన్నాము. యా, ఇప్పుడు విశ్వం మనకు చెప్పేదాన్ని కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అంటారా? మీరు ఏది అడిగితే అది ఇస్తుంది కదా. మనం అడిగేది ఇస్తుంది. మరి దాన్నే తనంతట కదా తాను అందించేదాన్ని ఏమంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. మీరు అడిగేదే అట్రాక్ట్ అయ్యి ఇస్తుంది. సో ఓకే, ఇప్పుడు ఓకే, నాకు ఓకే. నిద్ర పట్టట్లేదు అని నేను 50 మందికి చెప్పాను. ఉమ్. సో మైండ్ ఏమనుకుంటుంది, నిద్ర పట్టొద్దు అనుకుంటుంది కదా, ఎందుకంటే నేను అదే అడుగుతున్నట్టు అనుకుంటుంది. ఇంక విశ్వం ఏమనుకుంటుంది, సరే నీకు పట్టొద్దు అంటే పట్టదు, అంతే కదా. నాకు అది నేను స్ట్రెస్లో ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా అంటే అది నీకు కావాలనుకుంటుంది యూనివర్స్, అంతే. అంటే మనం ఏమి అడిగితే అదే అందిస్తుంది అంటున్నారు. Exactly. అదే విశ్వ సంభాషణ. ఎస్, నాకు According to your understanding. డీటెయిల్లో ఏం చూపించారంటే ఈ క్వశ్చన్కి, ఒక ఆత్మ ఏది అడిగితే అది ఇస్తాను, ఇది ఇమ్మీడియట్గా వస్తుంది. నీకు 1 కోటి కావాలంటే నీ కోటి నీ ముందు ఉంటుంది, అంత శక్తి విశ్వానికి ఉంది. కాకపోతే మనము ఓన్లీ సోల్లో లేం కదా, మనకి బాడీ ఉన్న మైండ్ ఉంది. మైండ్ అంటది నీకు 1 కోటి ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. నువ్వేం కొన్నావని, ఏం చేసావని, ఏం అమ్ముతున్నావని అని అక్కడ అడ్డుగోడేస్తుంది. సో ఎప్పుడైతే అక్కడ అడ్డుగోడేసిందో మనకు రావాల్సిన 1 కోటి మనము ఆత్మపరంగా అడిగింది అక్కడ ఆగిపోతుంది. అదే ఒక ఆత్మగా సోల్ సిటీలో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏది అడిగితే అది వాళ్ళ ముందు ఉంటుంది. ఒక ఇల్లు అంటే ఇల్లు ఉంటుంది, వైఫ్ అంటే వైఫ్ ఉంటుంది, డబ్బు అంటే డబ్బు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి బాడీ ఉన్న మైండ్ లేదు. ఇప్పుడు మనం ఇక్కడ అనుకుంటున్నాం మేడం, అందరూ ఇప్పుడు ఏది అడుగుతా అది ఇస్తుంది అన్నప్పుడు కొన్ని మాత్రమే జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు, కొంతమందికే జరుగుతుంది. అవి మనం మైండ్ డిస్కస్ చేద్దాం ఇందులో. కొన్ని అన్నా కదా, మైండ్ అని మైండ్ అన్నారు కదా. మైండ్ అడ్డం వస్తుంది రైట్. కదా. అంటే ఏంటి, ఇప్పుడు మొత్తం మీద మనం అడిగేదే ఇస్తుంది విశ్వము, అదే విశ్వ సంభాషణ అంటున్నారు మీరు, అంతే కదా? అడిగేది కాకుండా కూడా ఇప్పుడు నవకాంత్ గారు అన్నట్టుగా మన చైతన్యాన్ని ముందుకు జరపడానికి ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందిన మాస్టర్లు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి పైన. వాళ్ళు ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటారు. మనకు మెడిటేషన్ అన్నది చిన్నప్పటి నుంచి అవి ఇండైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటుంది. కానీ మనం ఏ దారి తీసుకుంటామన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. ఆహా, అంటే సంభాషణ ద్వారా గుర్తు చేయబడుతుంది, మనం ఎప్పుడు తీసుకుంటాం అనేది మన చాయిస్. వండర్ఫుల్ మేడం. అన్ని వీడియోస్ ద్వారా, సంభాషణ ద్వారా, గురువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా అది కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నా ద్వారా ఇతరులకు కమ్యూనికేట్ చేస్తుంది, ఇప్పుడు మా ముగ్గురు ద్వారా, మీ ద్వారా, అలా కంటిన్యూస్గా చెప్తూనే ఉంటుంది ఒక ఆత్మ చైతన్యం కోసం. అది మీరు ఏది తీసుకుంటారు అన్నది అది మన Choice అయితే ఉంది. ఏది దారిలో వెళ్తాం అన్నది మన ఇష్టం. వండర్ఫుల్ సార్. శ్రీధర్ గారు. సో నవకాంత్ గారు మేడము చెప్పినవి వాస్తవాలు. ముఖ్యంగా చెప్పాలంటే యూనివర్స్ వచ్చేటప్పటికి ఇట్స్ ద ఎనర్జీ, పూల్ ఆఫ్ ఎనర్జీ యాక్చువల్లీ. సో ఒక సముద్రం ఉందనుకోండి, సముద్రం కానీ నది కానీ వీటన్నిటిలో కూడా వాటర్ ఎలా అయితే ఫ్లో అవుట్ ఉంటుందో వేవ్ ఫామ్స్లో, సో అలాగ శక్తి మొత్తం కూడా విశ్వంలో భూమి, సహజంగా మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి పాయింట్ ఆఫ్ వ్యూలో భూమి మీద ఉండే ప్రకృతితో లేకపోతే వీటన్నిటితో మనకి యూనివర్స్ ఎలా కమ్యూనికేట్ చేస్తున్నా ఆలోచిస్తున్నాం. కానీ యాక్చువల్లీ విశ్వంలో ఉండే అన్ని గ్రహాలు వీటన్నిటికి మధ్య ఎనర్జీ మేనిఫెస్టేషన్స్, మూమెంటమ్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ మూమెంటమ్ ఆఫ్ ఎనర్జీని సహజంగా దాని పని చేసుకుపోతూ ఉంటుంది. ఇంతకుముందు మేడం అన్నట్లు దాని పని అది ఒకే టైప్ ఆఫ్ ఎనర్జీస్ని దగ్గరకు తీసుకురావడం, లేదా డిఫరెంట్గా ఉండే ఎనర్జీస్ని వచ్చేటప్పటికి వికేంద్రీకరించడం, ఇదంతా కూడా యూనివర్స్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏ వ్యక్తి అయితే గనక తన మైండ్, బాడీ, సోల్ కనెక్టివిటీ ఉంటాడో అతను సో ఖచ్చితంగా యూనివర్స్ కనెక్ట్ అయ్యేసి యూనివర్స్ కమ్యూనికేట్ చేసే ఎనర్జీ ప్యాటర్న్స్ని తను కనెక్ట్ అవ్వటము, తనకు నచ్చిన విధంగా తన ఇంట్యూషన్తో కావచ్చు, తన యొక్క మానసిక శక్తితో కావచ్చు ఇచ్చేసుకోవడం జరుగుతాడు. అంటే యూనివర్స్ డైనమిక్ మూమెంటమ్ ఆఫ్ ద ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానిని ఒక వ్యక్తి ఎలా సంగ్రహించగలుగుతాడు, ఒక వ్యక్తిగా మనం అనుకుంటున్నాం యాక్చువల్లీ. సో మిగతా జీవజాతులకి ఏంటంటే ఆలోచన శక్తి లేదు కాబట్టి అవి ఓన్లీ తిండి, ఈ టైప్ ఆఫ్ వీటి మీద, బేసిక్ నీడ్స్ మీద మాత్రం బతుకుతూ ఉంటాయి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనకు హయ్యర్ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి కాంతి వేగంతో మన యూనివర్స్లో ఉండే ఎనర్జీ మొత్తాన్ని కూడా జస్ట్ మనం ఫోకస్ చేసేసి మేనిఫెస్ట్ చేయట స్కోప్ ఉంది కాబట్టి యూనివర్సల్ డైనమిజం ఆఫ్ ద దీంట్లో కొంత పోర్షన్ని మనం ఇచ్చేయగలుగుతాం, కానీ కొంత పోర్షనే. సో మనం రిసీవ్ చేసుకునేది ఆ సంభాషణ కొంతవరకు, ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేయాలో, ప్రపంచం మొత్తాన్ని ఒక హ్యూమన్ బీయింగ్తో చేయాలంటే కనుక యూనివర్స్ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. యూనివర్స్ ఆ డైనమిజంలో మన యొక్క ఇంట్యూషన్తో, మన యొక్క మానసిక శక్తితో కొంత పోర్షన్ ఆఫ్ ద ఇది మనకి మేనిఫెస్ట్ చేయగలుగుతుంది. అంటే ఒకే టైప్ ఆఫ్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయడం కావచ్చు ఇలాగా. కానీ మోర్ దాన్ దట్ వచ్చేటప్పటికి ఒక వ్యక్తికి విశ్వం మొత్తాన్ని కూడా శాసించే శక్తి అయితే ఉండదు.
ఎందుకంటే అతను లోకలైజ్డ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో ఆ లోకలైజ్డ్ కాన్షియస్నెస్ బాడీ పరంగా పరిమితులు కొన్ని ఉంటాయి, మనసు పరంగా పరిమితులు కొన్ని ఉంటాయి. ఈ పరిమితులన్నీ దాటిపోయేసి అతను ఎక్కువ యూనివర్స్ని శాసించేటంత పరిస్థితి అయితే యూనివర్స్కి ఉండదు. అయితే కానీ ఈ సార్ మనిషికి- చెప్పిన దానికి ఒక ఎక్స్టెన్షన్ నేను నిన్ననే ఒక వీడియోలో విన్నా. ఏమిన్నా అంటే మనిషికి ఫ్రీ విల్ ఉంటుంది కదా అని. ఏం చెప్పాడంటే బ్యూటిఫుల్గా చెప్పాడు. సార్ చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఒక ఆవు ఉంటుందండి, ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్కకి 10 మీటర్ల తాడు కడతారు, కట్టి వదిలేస్తారు. ఆ 10 మీటర్ల ఫ్రీ విల్ ఉంటుంది. అంతవరకే అంతే. అంటే ఫ్రీ విల్ ఉంటుంది. ఈ 10 మీటర్లలో ఇటు వెళ్తావా ఇటు వెళ్తావా ఇటు వెళ్తావా ఏ డైరెక్షన్ లోనే వెళ్ళచ్చు. ఆ 10 మీటర్ల ఫ్రీ విల్లే ఉంటుంది. ఈ 10 మీటర్లు దాటిన ఫ్రీ విల్ ఉండదు. అంటే దానివల్ల ఏంటంటే నేచర్కి లాస్ జరుగుతుంది. అంటే అంటే వాడు ప్రకృతిని శాసించి ఉల్టా కింద మీద చేస్తాడు కాబట్టి మనం చరిత్రలో విన్నాం కదా ఆ పవర్స్ కాబట్టి ఫ్రీ విల్ కొంతవరకే ఉంటుంది. ఇప్పుడు మనం నిజంగా అనుకుంటాం వర్షం దాని అంతా అదే పడుతుంటుంది, మనం అనుకున్నా పడుతుంది అనుకోకుండా పడుతుంది, గాలి అనుకున్నా వస్తుంది అనుకోకుండా వస్తుంది. అట్లా యూనివర్స్లో ఏవైతే జరగాలనో అవి అనుకోకుండా జరుగుతూనే ఉంటాయి. రైట్. ఫ్రీ విల్కి కొంత పరిధి ఉంది. ఆ పరిధి ఏంటన్నది మన కార్మిక్ ప్యాటర్న్స్ని బట్టి, మన గత జన్మలను బట్టి, రకరకాల పారామీటర్స్లో కొంత అందరికీ కొన్ని కమ్యూనికేషన్ వస్తుంది, స్పెసిఫిక్ గా వాళ్ళకి కావాల్సిందే వస్తుంది, ఒకరికి వచ్చింది ఒకరికి రాదు ఎందుకు అనే దానికి మీ ఆన్సర్ వచ్చేసింది మీరు ఇచ్చిన దాంట్లో. కమ్యూనికేషన్ అనేది కూడా ఇంకోటి విషయం చెప్తాను సార్. నేను మెహర్ బాబా ఒకటి చెప్పారు. ఏం చెప్పారంటే కమ్యూనికేషన్ అనేది కేవలం మాటల ద్వారా, మనం మేజర్గా మనుషులు చేసేది మనం మాటల ద్వారా కమ్యూనికేట్ చేస్తాం. చాలా మాటల ద్వారా కమ్యూనికేట్ చేసి వాళ్ళ లోపల వాళ్ళ ఆలోచనలో మార్పు చెందించడం కానీ, వాళ్ళ భావజాలాన్ని మనం టచ్ చేయడం కానీ, వాడిని ఆలోచింపజేయడానికే కదా మనం మాట్లాడతాం. ఆలోచింపజేసి వాడిని ఒక దారిలో తీసుకురావాలి, ఒక ఆలోచింపజేయాలి, ఈ విషయాన్ని నేను కమ్యూనికేట్ చేయాలని కమ్యూనికేషన్ చేస్తాం మనం రెగ్యులర్గా మాట్లాడే మాటల్లో. మనం కూడా ఈ టాపిక్ ఏం చేస్తున్నాం, కొంతమంది కమ్యూనికేట్ చేద్దాం ఈ విషయాన్ని, ఈ షో ద్వారా అర్థమైంది, మనం తెలుసుకున్నది మనం చెప్దాం, కొంతమంది కమ్యూనికేట్ చేద్దాం అని చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. అయితే మహర్ బాబా ఏం చెప్పాడంటే బుద్ధుడు వచ్చాడు, చాలామంది చెప్పాడు, కానీ ఎంతమంది మారారు, కొంతమంది మారారు. కృష్ణుడు వచ్చాడు, ప్రపంచం అంతా మారిందా, మారలేదు. రాముడు వచ్చిండు చెప్పిండు, మరి ప్రపంచం అంతా మారిందా, మారలేదు. మెహర్ బాబా ఏం చేశాడు, ఈ జన్మలో 45 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు మెహర్ బాబా. ఆయన అడిగారు ఒక గొప్ప వ్యక్తి వచ్చి, స్వామి మీలాంటి వాళ్ళు మౌనంగా ఉంటే ఎట్లా, మంచివాడి మౌనం పనికిరాదు సమాజానికి, మీలాంటి వాళ్ళు కదా మాట్లాడి జ్ఞానాన్ని చెప్పాల్సిందంటే ఆయన అన్నాడు, స్వామి మస్తు చెప్పిన, నేను పోయిన జన్మలలో ఎన్నో అవతారాలు అయితేనే ఎంతోమందికి చెప్పిన, కానీ జనాలు ఏం పెద్దగా మారలేదు. నేను ఇప్పుడు మౌనం ద్వారా నా వైబ్రేషన్స్తో, నా శక్తితో మారుస్తా. నేను ఎక్కడ పోతే అక్కడ నా ఎనర్జీ వలయంలో మార్పు వస్తుంది. నేను ఓన్లీ మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను మౌనంగా ఉండాలని డిసైడ్. ఈ అవతారం మెహర్ బాబా అవతారంలో నేను మౌనంగా బ్యూటిఫుల్ పాయింట్ అండి. యాక్చువల్లీ ఒక పాయింట్ నవకాంత్కి రైట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్నప్పుడు మనం ఏ స్పేస్లోకి వెళ్ళినా, ఏ సరౌండింగ్ స్పేస్లోకి వెళ్ళినా కూడా ద ఎలక్ట్రోమాగ్నెటిజం ఫ్రమ్ ద హార్ట్ చక్ర. సో తెలియకుండా ఎలక్ట్రోమాగ్నెటిజం పెంచుకోగలిగితే అది మళ్ళీ ఏదో నార్మల్ సాధన కాదు, ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా పదాలలో వాక్యాలలో మనం మినిమైజ్ చేసుకొని ఎక్స్ప్రెషన్ని ఇచ్చేస్తాం. ఆల్మోస్ట్ మన ఇంటర్నల్ హార్ట్ చక్ర నుంచి వచ్చే వైబ్రేషన్లో కనీసం 1% కూడా మనం ఎక్స్ప్రెస్ చేయం. సో మాటలు సరిపోవు, ఎక్స్ప్రెషన్ సరిపోదు, బాడీ లాంగ్వేజ్ సరిపోదు. మోర్ దాన్ దట్ ఎలక్ట్రోమాగ్నెటిజం వైబ్రేషన్. సింపుల్ గా చెప్పాలంటే అండి, ఇద్దరు ప్రేమికులు ఉంటారు అనుకున్నాం, ఇద్దరు లవర్స్ ఉంటారు, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, చూసుకుంటే చాలు, కళ్ళలోంచి చూసుకుంటే చాలు. ప్రేమ అన్నది ఆ హృదయాన్ని తగులుతుంది తప్ప దాన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. లవ్ యూ అన్న పదం చాలా చిన్నది. ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ భాషని లిమిట్ చేసినట్టే. ఇది ఫ్రీ విల్ లో ఒక డాగ్ ని కట్టేసినట్టు అయిపోతుంది. ఒక మనిషిని చూడంగానే మనకు పత్రిజీ ఉన్నారు, ఆయన చూడంగానే చాలా మంది ఏడ్ చేస్తారు. అవును, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఫస్ట్ మీట్ లో. అంటే అది మాటలతో కాదు, అది అని స్టార్టింగ్ అయితే ఏం మాట్లాడరు, మాటలతో కాదు ఉంటారు. మేడం చెప్పండి. అయితే ఇప్పుడు వీరు అన్నారు కదా ఒక్క మనిషి చేంజ్ చేయలేరని, కానీ గ్రూప్ కాన్షియస్తో మనము ఒక దాన్ని అనుకున్నప్పుడు, ఇప్పుడు ఒక దగ్గర వార్ ఆగాలి అనుకున్నాం అనుకోండి, అది మంచి కావచ్చు చెడు కావచ్చు. ఇప్పుడు కొంతమంది ఇవన్నీ చేస్తారు, క్షుద్ర పూజలో అలాంటివి, అంటే నెగిటివ్ చేయడానికి చేతబడి అని, అవన్నీ కూడా వర్క్ అవుతాయి, వర్క్ కాకుండా ఉండవు. ఎక్కువ మంది పదే పదే ఒకే మాట చెప్పినా అది ఎనర్జీ క్రియేట్ అవుతుంది అంటారా? ఎస్, ఒక్క మనిషి కూడా ఎనర్జీ క్రియేట్ చేసుకోగలుగుతున్నాడు కదా, మరి గ్రూప్ కాన్షియస్ లో ఎంత ఎనర్జీ క్రియేట్ అయ్యి ఎంత మార్పును మనం తేగలుగుతాం? ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. ఇప్పుడు గ్రూప్ గా అందరు అనుకునేది జరుగుతుంది అన్నారు కదా మేడం, ఒకే విషయాన్ని గ్రూప్ గా అందరికి ఒకే ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుందా?
ఎస్ అదే కదా థర్డ్ ఐ. ఇప్పుడు మన రాంపా చెప్పింది థర్డ్ ఐ బుక్లో మనము టెలిపతి ద్వారా మనము కమ్యూనికేట్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళందరూ సేమ్ వైబ్రేషన్స్లో ఉండాలి. ఇప్పుడు వాళ్ళ వైబ్రేషన్ నెగిటివ్గా ఉందనుకోండి, నేను కమ్యూనికేట్ చేసినా అది వాళ్ళ దాకా వెళ్ళదు, చేయలేను వాళ్ళని. నా వైబ్రేషన్ చెప్పారు కదా మెహర్ బాబా వారు ఎనర్జీతో స్ప్రెడ్ చేస్తా అన్నారు. ఎస్ అంటే వారు వదిలేటువంటి ఆ సంభాషణ ఏదైతే చెప్పాలనుకున్నారో ఎక్కువ మందికి గ్రూప్ గా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆత్మల ఆరా అన్నది ఇంపాక్ట్ చేస్తుంది. వాళ్ళ ఆరాలో ఉంటే చాలు వాళ్ళకి అది అర్థమవుతుంది. ఇంకా అర్థమైందా అండి? అంటే వాడి వైబ్రేషన్ అంత స్థాయిలో ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్లో ఉంటే చాలు. అంటే సబ్జెక్ట్ నోట్తో చెప్పాల్సిన అవసరం లేదు, కమ్యూనికేషన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది అంతే. అంటే వారు ఏం చేస్తున్నారంటే మౌనంలో ఉండి మన యొక్క వైబ్రేషన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. అంటే మన యొక్క కాన్షియస్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. అంటే ఆత్మశక్తిని ఇంక్రీజ్ చేస్తున్నారు. ఆత్మలో శక్తి లేనిది మనము ఏది చేసినా కూడా అది వర్కౌట్ అవ్వదు. రైట్. ఇప్పుడు ఆత్మశక్తి, ఇప్పుడు దైవికం, విశ్వం ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు విశ్వము అంటాము, ప్రకృతి అంటాం. ఈ రెండు వేరు వేరా ఒకటా మేడం? రెండు అసలు అందరం ఒకటే అంటాం కదా. అసలు విశ్వము ఒకసారి విశ్వం అనే పదం వాడతాం, ఒకసారి ప్రకృతి అనే పదం వాడతాం. ప్రకృతికి డెఫినేషన్ ఉంది, అందులో అన్ని కింగ్డమ్స్ ఉంటాయి అని. ఎస్ ప్రకృతి దేన్ని అంటారంటే చెట్లని, ఎనిమల్స్ ని, ఆల్ కింగ్డమ్స్ ఉన్నప్పుడు. ఎస్ అదే విశ్వం అంటే ఇంకా మొత్తం వచ్చేస్తుంది. అన్ని ప్లానెట్స్, నవగ్రహాలు ప్రతి ఒక్కటి విశ్వంలోకి వస్తాయి. ఓన్లీ కింగ్డమ్స్ ఏ కాకుండా అన్ని ప్రతి ఒక్కటి వస్తాయి. సార్ మీరేమంటారు? ఇప్పుడు ఏదైతే సూర్యుడు ఉన్నాడు లేకపోతే మొక్కలు ఉన్నాయి, సో ఇవంతా కూడా ప్రకృతి అని చెప్పేసి మనం ఎక్కడ అంటున్నామంటే కనుక ఒక వ్యాస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద యూనివర్స్ నుంచి అదంతా కూడా కాస్మిక్ ఎనర్జీ రూపంలో. ఉదాహరణకి సూర్యరశ్మి అని చెప్పేసి సూర్యరశ్మి అనేది ఒక ఎనర్జీ ప్యాటర్న్లో వస్తే అక్కడ ఉండే మొక్క ఫోటోసింథసిస్ ద్వారా అది వికసించడం ఏదైతే ఉంటుందో, సో ఇట్ ఈజ్ చేంజింగ్ ద ఎనర్జీ ప్యాటర్న్స్, షేప్స్ అలాగే ఫార్మ్స్ అనేది చేంజ్ అవుతుంది. అంటే యూనివర్సల్ ఎనర్జీ ప్యాటర్న్ అనేది యూనివర్స్ మొత్తం కూడా ఒక రా డేటా, అంటే కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే కనుక బైనరీ డేటాగా ఉన్న డేటా ఉంటే అది ప్రకృతిలో వచ్చేటప్పటికి మొక్కల రూపంలో కావచ్చు, జంతు జాతుల రూపంలో కావచ్చు, ఇంకా మనుషుల రూపంలో కావచ్చు, ఓవరాల్ ఏదైనా కూడా ఫార్మ్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ప్రకృతి అనేది యూనివర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ యూనివర్సల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ప్రకృతి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వేరే గ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రకృతి అని చెప్పేసి యాక్చువల్లీ మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఏం చేస్తున్నాం అంటే కనుక మన కళ్ళెదురు ఉండే దాన్ని ఆబ్జెక్టిఫై చేసుకొని ఓకే ఇది ప్రకృతి అని చెప్పేసి కొన్ని మొక్కలు పెంచడం ఇదంతా ప్రకృతి అంటున్నాం. వేరే గ్రహాలు ఉన్నాయి అనుకోండి, అక్కడ నివసించే ఏలియన్స్ లేకపోతే వీళ్ళతో వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క డెఫినేషన్ చేంజ్ కావచ్చు, ద పర్సెప్షన్ చేంజ్ కావచ్చు. సో 100% ప్రకృతి అంటే కనుక మన యొక్క అంటే యూనివర్సల్ ఎనర్జీని మనం ఎలా పర్సీవ్ చేస్తున్నాం దాన్ని బేస్ చేసుకొని మనం పెట్టుకునే డెఫినేషన్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు సన్ గేజింగ్ అని మనం కూడా శక్తివంతులం అవుతున్నాం కదా. మార్నింగ్ సన్ తీసుకుంటే లిటరలీ ఎన్లైటన్మెంట్లో స్టేజ్లోకి వెళ్తున్నాం. 200 days కనుక మనం రోజు సన్ గేజింగ్ మార్నింగ్ సన్ తీసుకుంటే అంటే మనలో అంత శక్తి పెంచుతుంది ఆ ప్రకృతి. ఇంకా మొక్కల్ని ఇమాజిన్, మొక్కలు కూడా ఓన్లీ నీళ్లు పోస్తే అవి వస్తున్నాయి కదా, మనకు కూడా అంతే. ఓన్లీ నీళ్లు తాగితే మనము నివసించే శక్తి మనకు వస్తుంది. ఇది ఓన్లీ సన్ గేజింగ్ తీసుకోవడం వల్ల. రైట్ మేడం. ఇప్పుడు ప్రకృతి అంటే అన్ని కింగ్డమ్స్ తో పాటు హ్యూమన్ కింగ్డమ్ కూడా ఉన్నారు, ఇది ఇక్కడ వరకు ఓకేనే. ఇప్పుడు మరి ఈ విశ్వము, మానవుడు, ప్రకృతి ఈ మూడింటి మధ్యన అలైన్మెంట్ ఏంటి, సంబంధము? మూడిటికి మ్యాగ్నెటిక్ పవర్ ఉంది, ఒకదానికి ఒకటి సంబంధం ఉంది. అంటే ఇప్పుడు యూనివర్స్ ప్రకృతి నుంచి మనకు వచ్చిందా, మన నుంచి అటు కూడా వైబ్రేట్ అవుతుందా? మన నుంచి. ఓకే. ఇప్పుడు ఒక ఎనిమల్ని మనం ప్రేమతో చూస్తే దానికి మనిషి జన్మ వస్తుంది అంటారు. అట్లాగే చెట్టు అయినా ఏదైనా కూడా అది దానికి నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేది మనిషి ద్వారా. భూమికైనా శక్తి అందేది మనిషి ద్వారా. అందుకే ప్రతి ఒక్కరూ ఆనాపానసతి చేయాలి, మెడిటేషన్ చేయాలి అని ఎందుకంటే డైమెన్షన్ చేంజ్ అవుతుంది భూమిది. అందుకనే పత్రి సారు ప్రపంచం అంతా ఇంట్రడ్యూస్ ఎందుకు చేశారు ఈ ఆనాపానసతిని, భూమి యొక్క శక్తిని. అంటే ఇప్పుడు డైమెన్షన్ చేంజ్ అవుతుంది అనే విషయాన్ని ఆ జగద్గురులు, మహాగురువులు కూడా యూనివర్సల్ కమ్యూనికేషన్ నుంచే రిసీవ్ చేసుకుంటారా? అయితే ఇక్కడ ఇంకోటి సార్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇందాక మేడం చెప్పినట్టు చైతన్య స్థాయిలో అంటే ఒక రాయిలో ఒక చైతన్య స్థాయి ఉంటుందండి, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒక పక్షిలో ఒక చైతన్య స్థాయి ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది.
ఆవులో ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఒక చైతన్య స్థాయి ఒక రాయిలో 10 ఉందనుకోండి, పక్షిలో 30 ఉంటుంది. పక్షిలో 30 ఉందనుకోండి, డాల్ఫిన్లో 70 ఉంటుంది, ఆవులో 80 ఉంటుంది. హైయెస్ట్ ఆవులో ఉంటది కాబట్టి నెక్స్ట్ జన్మలు గుర్రం, కుక్కలో ఒక 90 ఉండొచ్చు, మనుషుల దగ్గర ఉండదు. చైతన్య స్థాయిలో బట్టి ఇంటెలిజెన్స్ అన్నది ఉంటుంది. అట్లా హైయెస్ట్ చైతన్య స్థాయి ఈ భూమి మీద ఎవరికైనా ఉందంటే అది మనిషికే. ఓకే, హైయెస్ట్ చైతన్య స్థాయి ఈ భూమి మీద మనిషికి ఉంది. కాబట్టి మనిషి ఎన్లైటెండ్ అవుతాడు. ఒక కుక్క ఎన్లైటెండ్ అవ్వలేదండి సాధన చేసి. అవి అవ్వాలంటే మళ్ళీ హ్యూమన్ కింగ్డమ్ కి రావాల్సిందే. ఒక కుక్కకి కానీ, ఒక బల్లికి కానీ, ఒక పిట్టకి కానీ ఎన్లైటెండ్ అయ్యే స్కోప్ లేదు. అంటే హైయెస్ట్ డాగ్ పొజిషన్ కి లోయెస్ట్ డాగ్ నేచర్ నుండి హైయెస్ట్ యక్షులు గంధర్వులు కూడా మానవులుగా పుట్టాల్సిందే వాళ్ళ చైతన్యం పెరగాలంటే. మానవుడు మాత్రమే నేనే సృష్టికర్తను అని తెలుసుకునే ఎబిలిటీ మనిషికే ఉంది, ఇంకా ఈ జీవరాశిలో దేనికి లేదు. రైట్. కమ్యూనికేషన్ అనేది ఎందుకు ఆ కమ్యూనికేషన్ రిసీవ్ అవుతుంది? ఒకటి, కమ్యూనికేషను మాటలు లేకుండా ఇంత కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు లాంగ్వేజెస్తో కూడా మిస్కమ్యూనికేట్ అవుతుంది కదా, ఎందుకంటారు? ఆ ఫ్రీక్వెన్సీస్ అండి, మనం మాట్లాడే అది కూడా ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు భూమి ఉంది 7.86 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో భూమి ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది ఉంటుంది. సో భూమి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీలో మనిషి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అతని మైండ్ చాలా సటిల్గా ఉంటుంది. సో 7.86 లేకపోతే 1 హెర్ట్జ్ ఈ టైప్ ఆఫ్ స్లో డౌన్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నప్పుడు మన మానసిక స్థితి అనేది చాలా స్లో డౌన్ అయిపోతుంది, చాలా సటిల్గా ఎనర్జీస్ అనేది మూమెంటం అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మళ్ళీ యూనివర్సల్ మేనిఫెస్టేషన్ చేయాల్సి ఉంటుందో అప్పుడు వచ్చేటప్పటికి తను మనిషి ఇంటెన్షనల్గా వచ్చేటప్పటికి తన వైబ్రేషన్ ప్యాటర్న్ పెంచుకొని యూనివర్స్ని మేనిఫెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క జస్ట్ ఒక చిన్నపిల్లాడికి టాయ్ ఇస్తే ఎలాగ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటాడో, సో మనం కూడా స్పెసిఫిక్గా డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద లైఫ్లో మనకేం కావాలి, ఏ ఫ్రీక్వెన్సీలో ఉండాలి, ఆల్ఫాలో ఉండాలా, బేటాలో ఉండాలా, లేకపోతే తేటాలో ఉండాలా, గామాలో ఉండాలా, ఈ ఫ్రీక్వెన్సీ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ని ప్లస్ అట్ ద సేమ్ టైం యూనివర్సల్ ఎక్స్ప్రెషన్ ఫ్రీక్వెన్సీస్ని మ్యాచ్ చేసుకోగలిగితే కనుక మీరు అన్నారు సాధన ద్వారా వచ్చేటప్పటికి గొప్ప గొప్ప ఋషులు చేసినంతా కూడా ఎనర్జీస్ యొక్క ఫ్రీక్వెన్సీస్కి తగ్గట్లుగా వాళ్ళ యొక్క మెంటల్ పవర్ని అలాగే బాడీకి సంబంధించిన సటిల్ ఎనర్జీస్ని ఫైన్ ట్యూన్ చేసుకోగలిగారు కాబట్టి చేయగలిగారు. సో యూనివర్స్ కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది, దాని పని చేసుకు వెళ్ళిపోతుంది. ఎవరైతే యూనివర్సల్ కమ్యూనికేషన్కి తగ్గట్లుగా కోహెరెన్స్లోకి వెళ్తారో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ సఫరింగ్లో మెయిన్ సార్ ఏమవుతుందంటే బ్రెయిన్ హార్ట్ కోహెరెన్స్ లేకపోవటం వల్ల యాక్చువల్లీ హార్ట్ వైబ్రేషన్ తగ్గట్లు బ్రెయిన్ నడుచుకోవాలి, కానీ ఎప్పుడైతే మైండ్కి తగ్గట్లుగా హార్ట్ నడుచుకోవడం మొదలుపెట్టిందో ఆటోమేటిక్గా వీ లాస్ట్ ద కనెక్టివిటీ విత్ ద యూనివర్స్. అందువల్ల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈవెన్ కనెక్షన్ బాగుంటే ఆటోమేటిక్గా మీ వైబ్రేషన్ ఉన్న వాళ్ళే మీ చుట్టుపక్కల ఉంటారు. ప్రకృతి కూడా మీకు ఇప్పుడు మనం ఒక అంటే మన వైబ్రేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు అని మనం అనుకుంటున్నాం కదా, అంటే ఆ కమ్యూనికేషన్ మనం ఇప్పుడు విశ్వం నుండి పదే పదే కమ్యూనికేషన్ వస్తూ ఉంటుంది కదా. దీనికి సింపుల్గా చెప్తాను, మేడం చెప్పిన దానికి ఫ్రీక్వెన్సీ అంటే ఏ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మేడం మీరు ఒకటే ఫ్రీక్వెన్సీలో ఉన్నారనుకోండి, మేడంకి మీకు కమ్యూనికేషన్ ఈజీగా జరుగుతుంది. ఈమె ఫ్రీక్వెన్సీ 99 ఉంది, మీ ఫ్రీక్వెన్సీ 70 ఉంది అనుకోండి, కమ్యూనికేషన్ జరగదు. సింపుల్ గా ఫ్రీక్వెన్సీ లాంగ్వేజ్ అయినా కూడా అంతే, ఫ్రీక్వెన్సీ భాష విషయంలోకి వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ ఫ్లక్చువేషన్ వస్తుంది, ఫ్రీక్వెన్సీ అన్నది మారుతుంది. ఫ్రీక్వెన్సీ సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ రెండు అర్థం అవుతాయి. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో ఉంటే కనుక కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. అంత సింపుల్. అంటే భాషను ఎక్స్ప్రెస్ చేసినప్పుడే మిస్కమ్యూనికేషన్ వస్తా. ఇప్పుడు ఇద్దరం సేమ్ కమ్యూనికేషన్ సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పటికి కూడా ఆ లాంగ్వేజ్ డిఫరెన్స్ తో అలా అవుతుందా? లాంగ్వేజ్ అన్నది లాంగ్వేజ్ లేనే లేదు. నేను స్వీట్ గా మాట్లాడాను అనుకోండి, స్వీట్ గా మాట్లాడతాను, చాలా అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత ప్రేమగా ఉన్నారు అనుకోవచ్చు, కానీ నా లోపల వచ్చేటప్పటికి నా హార్ట్ చక్ర క్లోజ్ చేసుకొని చాలా స్వీట్ గా నా యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్తో మాట్లాడుతుంటే తెలియకుండానే నా యొక్క ఇంటర్నల్ ఎనర్జీ అనేది నా మాట ద్వారా ఎంత స్వీట్గా మాట్లాడినా కూడా మీకు అర్థమైపోతుంది. సరే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇండియాలో ఫేమస్ 2 స్టార్స్ ఉంటారు, ఒకటి పవన్ కళ్యాణ్, 2 రజనీకాంత్. వాళ్ళు అసలు ఏం మాట్లాడరు, వాళ్ళు అసలు ఏం ప్రయత్నమే చేయరు. చాలామందికి అర్థం కాదు, వీళ్ళకి యాక్టింగ్ రాదు, చూడ్డానికి బాగోరు, డ్యాన్సులు రావు, ఇద్దరికి ఎందుకు రైలు ఫేమస్ అని. అది సార్ చెప్పినట్టు హృదయంతో చేస్తారు వాళ్ళు ఏం చేసినా. అంటే వాళ్ళ కమ్యూనికేషన్ పెద్దగా రాదు, అద్భుతంగా మాట్లాడడం రాదు వాళ్ళకి స్టేజ్ ఎక్కి. అసలు ఏ ఆడియో ఫంక్షన్కి ఎక్కి అద్భుతంగా మాట్లాడరు, ఎక్కడ పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి పబ్లిష్ చేయరు, అయినా దే ఆర్ ఫేమస్. ఎందుకంటే వాళ్ళు
హార్ట్తో కమ్యూనికేట్ చేస్తారు కానీ మాటలతో కాదు, స్ట్రాటజీస్తో కాదు. అంటే హార్ట్ తో కమ్యూనికేట్ చేయడం అనేది కూడా యూనివర్సల్ కమ్యూనికేషన్ లో ఒక భాగమే అంటారా? అంటే ఒక మనిషి మనం జీవితాన్ని మొదలుపెట్టిన తర్వాత మెటీరియలిస్టిక్ దీని మీద పడ్డాక సరే మాట చెప్పైనా కూడా నేను మ్యాటర్నే సంపాదించాలి, డబ్బును సంపాదించాలి, పొజిషన్స్ ఆస్తులు సంపాదించాలి, ఈ టైప్ ఆఫ్ ఇది వచ్చిన తర్వాత అసలు హార్ట్తో కమ్యూనికేషన్ చేయడం సాధ్యపట్ల. ఇప్పుడు యూనివర్సల్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ కూడా హార్ట్తోనే కమ్యూనికేట్ చేస్తే యూనివర్స్ నాకు కావాల్సిన మేనిఫెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ నేను ఎప్పుడైతే మైండ్ లెవెల్లో నా ఎక్స్టర్నల్ మెటీరియలిస్టిక్ పొజిషన్స్ మీద నేను దృష్టి పెట్టడం మొదలుపెట్టున్నానో, నా హార్ట్ఫుల్గా నేను ఏదో ఒక 10 నిమిషాలు కూర్చొని మెడిటేషన్లో కూర్చొని నేను హార్ట్ వైబ్రేషన్ పెంచుకోవాలని ట్రై చేసిన 10 నిమిషాలు ఉంటుంది తప్పించేసి ఆ 11వ నిమిషం వచ్చేటప్పటికి నేను మళ్ళీ పొజిషన్స్ మీద మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. ఇంకొకటి నేను పర్సనల్గా ఏం ఎక్స్పీరియన్స్ అయ్యానంటే, నా హార్ట్ చక్ర ఓపెన్ అయినప్పుడు ప్రతి ఒక్కటి సంతోషంగా హ్యాపీగా కనిపించింది, ప్రతి ఒక్కటి పాజిటివ్ కనిపించింది. దెర్ వాజ్ అంటే అదే సైనా హ్యాపీగా జాయ్ఫుల్ గా ఉండడం. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు యూనివర్సల్ కమ్యూనికేషన్ కూడా హార్ట్ చక్ర ఓపెన్ ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతుంది అంతే కదా. హార్ట్ డైరెక్ట్ చక్ర ఓపెన్ లేనప్పుడు కమ్యూనికేషన్ రాదంటారా? అంటే వాళ్ళు నెగిటివ్ వైబ్రేషన్స్ లో అది నెగిటివ్ కూడా థాట్స్ receive ఉన్నప్పుడు చేసుకుంటారు. నెగిటివ్ థాట్స్ నెగిటివ్ రిసీవ్ చేసుకుంటారు. సార్ కమ్యూనికేషన్ రాదా అంటే వస్తుంది, అది కానీ ఏ వీళ్ళు స్థితిలో తీసుకునే ఉంటే స్థాయిలో ఉన్నారా లేదా, మీరు చెప్పింది నాకు అర్థమవుతుందా లేదా అన్నది నా స్థాయిని బట్టి ఉంటుంది ఇప్పుడు సార్. నెగిటివ్ రిసీవ్ చేసుకుంటారు కదా కొంతమంది. చేసుకుంటారు. ఇప్పుడు యూనివర్స్ నుంచి వచ్చేది అంతే అంతా సార్. పాజిటివే కదా. నేను సిక్కుంటా ఎప్పుడు ఏదో ఒక అయితే అండి ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అన్నది మళ్ళీ పెద్ద ప్లే, చాలా పెద్ద సబ్జెక్ట్. అంతేనా? అంతే నెగిటివ్ కదా. పాజిటివ్ అన్నది అంటే ఉండదు. దాన్ని యూజ్ చేయడంలో డిఫరెంట్ నెగిటివ్ ఏది పాజిటివ్ అన్నది అడిగితే అది ఉండదండి. వస్తుంది సార్. మీరు నెగిటివ్ పాజిటివ్ అన్నది ఉండదు. ఉండదు. అంటే అంటే వరల్డ్ వ్యూ అండి, మనం చూసే తాడై చక్రాన్ని బట్టి మనం చూసే ఇప్పుడు దృష్టి. సార్ కమ్యూనికేషన్ అందరికి వచ్చింది సార్. ఉమ్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాడతారు కదా. నేను డిస్ట్రక్షన్ వాడుతున్నా, కరెక్ట్ గా అర్థమైందా ఒకరేమో లేదా constructive అన్నది గా వాడుతున్నారు. కరెక్ట్ గా అర్థమైందా లేదా అన్నది ఇంపార్టెంట్. తర్వాత నాకు మొన్న ఒకటి భగవంతుడి సృష్టిలో మరి ఎందుకు ఇన్ని వేరియేషన్స్, ఇన్ని రకాల కుళ్ళు, కుతంత్రం, ద్వేషము, మరి భగవంతుడు ఎందుకు క్రియేట్ చేశాడు ఇవన్నీ అంటే ఇట్స్ ప్లే అంతే. కానీ ఇది ఇది కొన్నిసార్లు నెగిటివ్, కొన్నిసార్లు పాజిటివ్ అవుతుంది, కొన్నిసార్లు పాజిటివ్, కొన్నిసార్లు నెగిటివ్ అవుతుంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లీలా. ఓకే, లీలలో జరుగుతుంటది తప్ప అంటే ఇదంతా ఒక మరి point add చేస్తాను అందరిలో సార్, అదే నాకు భగవంతుడు అంతగా. ఉండేది. yes. ఆ నెగిటివ్లో ఇప్పుడు రావణాసుడిలో ఏ చైతన్యం దేవుడైతే ఉన్నాడో, నాన్ వెజిటేరియన్లో ఏ దేవుడు ఉన్నాడో, వెజిటేరియన్లో కూడా అదే దేవుడు ఉన్నాడు. ఉమ్. నాన్ వెజిటేరియన్లో ఉండే చైతన్యం వేరుగా, వెజిటేరియన్ ఉండే చైతన్యం వేరుగా లేదు, ఉన్నది ఒకటే చైతన్యం అని ఒకటే చెప్తున్నాం మరి. చైతన్యం. చైతన్యం అది ఎక్స్ప్రెషన్ లో కాకపోతే మార్పులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక ఎనిమల్ ని కట్ చేసినప్పుడు అది దాని భావన చేంజ్ అయింది కదా, దానికి నొప్పి పెట్టింది, అది దానికి కాదు చచ్చిపోతున్నా మేడం, అనేది ఇప్పుడు వస్తుంది. నేనేమంటున్నా, యూనివర్సల్ కమ్యూనికేషన్ అనేది మన ఎదుగుదలకు అనేది బిగిన్ చేశాం స్టార్టింగ్. అవును. అయినప్పుడు ఒక వ్యక్తినో లేకపోతే జంతువునో హింసించే కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకుంటున్నాడా, అసలు ఎలా జరుగుతుందని, దాని కమ్యూనికేషన్ కి వాళ్ళు చేసే పనికి ఏమైనా సంబంధం అంటే ఉందా? ఇప్పుడు ఫస్ట్ సార్ అన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది ఆత్మకి. ఉమ్. సో వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ ఎక్స్పోజర్ని బట్టి, వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని బట్టి, ఇప్పుడు కొంతమంది దేవికి బలి ఇస్తారు కదా ఎనిమల్స్ ని. సో అంటే వాళ్ళ కాదు, ఆ మెసేజ్ రిసీవింగ్ మెసేజ్ గురించి మాట్లాడుతున్నా. అది మైండ్ వాళ్ళు ఇచ్చిన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణము, వాళ్ళు నేర్చుకున్నది, ఆత్మగా వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. సరే ఇప్పుడు నేను ఒకటి సింపుల్గా చెప్పాలన్నా, ఆలోచన అన్నది ఎవరన్నా సొత్తా? ఎవరి సొత్తు కాదు, ఆ, ఎవరికైనా. ఆలోచన free will అన్నది కదా. ఉందా? కరెక్ట్. ఆలోచనలు అన్నవి ప్రవాహం జరుగుతుంటాయి సార్ ఈ సృష్టిలో. ఓకే. కొన్ని లక్షల ఆలోచనలు ఈ రూమ్లో కొన్ని వేల ఆలోచనలు ఉంటాయి. ఏం సార్? కొన్ని వేల ఆలోచనలు ఈ రూమ్లో ఉంటాయి. హైదరాబాద్లో కొన్ని కోట్ల ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు మన ద్వారా వస్తుంటాయి పోతుంటాయి. నువ్వు దేనికి రియాక్ట్ అవుతావు అన్నది ఇంపార్టెంట్. ఇది ఒక ఆలోచన సమూహం మొత్తం. నా ఆలోచన మీ ఆలోచన ఉండదు. మీకు థాట్ వస్తుంది, అది కూడా మేనిఫెస్ట్ చేస్తాడు. 1000 మంది ఒకటే ఆలోచనలు ఆలోచిస్తారు సేమ్ టైంలో. మేనిఫెస్ట్ చేసేది ఎవరో ఒకరు ఉంటారు. అరే నేను అనుకున్నాను కదా, నేను అనుకున్నా ఇది సినిమాలో సీన్ వచ్చింది అనుకుంటాం, ఈ సీన్ ఉంటే బాగుంటుంది అనుకున్న, ఈ సినిమాలో నేను ఒకటి ఆలోచిస్తా ఇట్లాంటి సీన్ వస్తే బాగుంటుందని, అట్లా 1000 మంది ఆలోచించే ఒక సినిమాలో కనిపిస్తుంది. దాన్నే సింక్రానిసిటీ అంటారు కదా. అయితే ఈ ఆలోచనలు కొన్ని లక్షల కోట్ల ఆలోచనలు తిరుగుతుంటాయండి. అది ఏం తీసుకుంటాము, నువ్వు ఏం రిసీవ్ చేసుకుంటారో అనేది పర్సన్ యొక్క చైతన్యం స్థితిని బట్టి ఉంటుంది. రైట్. ఈవెన్ ఒక వర్షం కాదు, సూర్యుడు కాదు, సూర్యుడిని ఇలా చూసి మబ్బుల్లోకి వెళ్తే అందంగా ఉంటామని మనసావచ కర్మణ అనండి సెకండ్లో మబ్బుల్లోకి వెళ్ళిపోతాడు. సో అంటే నేను అనేది అంత కమ్యూనికేషన్ అవి రిసీవ్ చేసుకుంటే ఇన్స్టెంట్ గా. యూనివర్స్ మన కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మీరు చెప్తున్నారు మేడం. 100%. యూనివర్స్ నుంచి మనం రిసీవ్ చేసుకునే విషయాలు మనం ఎక్కువ డిస్కస్ చేయాలి. ఎందుకు
ఇప్పుడు యూనివర్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటారు. మీరు ఏమో చెప్పాలంటారు సార్? యాక్చువల్లీ Add చేయండి. వరల్డ్ వ్యూ అండి. వరల్డ్ వ్యూ అనేది ఏంటంటే వరల్డ్ వ్యూ. విశ్వాన్ని ప్రపంచాన్ని చూసే విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానం వచ్చేటప్పటికి ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 2010 వరకు కూడా నాకు సమాజంలో ఉండే ఇంబ్యాలెన్సెస్ కింద ఎకనామికల్ కండిషన్స్లో కానీ థాట్ ప్యాటర్న్స్లో కానీ ఎవరో కొంతమంది ప్రొడక్టివ్గా కొంతమంది బద్దకస్తులుగా బతుకుతూ ఉన్నప్పుడు ఇవంతా కలిసి చూస్తున్నప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్ అనిపిస్తూ ఉండేది. ఎందుకు ఈ సమాజం ఇలా ఉంది, మనుషులు ఇలా ఉన్నారు, సో ఎందుకు అసలు మనం ఎందుకు వీ కాంట్ చేంజ్ దెమ్ అని చెప్పేసి అని. ఎందుకంటే నేను ప్రొడక్టివ్గా వర్క్ చేస్తున్నాను అనుకోండి, నాకు బద్దకస్తుడు నష్టం అనుకుంది. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే కనుక నా మెడిటేషన్లో డీప్గా వెళ్ళిపోయే కొద్దీ యూనివర్స్లో ఎక్స్ప్రెస్ అయ్యే ప్రతిదీ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పార్ట్ అంతే అని అర్థమైన అదొక తర్వాత పాత్ర అని అది అర్థం. పాత్ర. అక్కడ అంతే. బేసికల్గా ఏది కూడా మనం సరి చేయడానికి అవసరం లేదు, ఏది సరి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ఒక చిన్న ఒక కాంతి దీనిలాగా ఒక డాట్ లాగా మనం ఏం చేస్తున్నామంటే మన పరిధిని దాటిపోయేసి ఎక్కువ స్పేస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మనం ఇంతకుముందు నవకాంత్ గారు అన్నట్లు మన స్పేస్ వచ్చేటప్పుడు మహా అయితే కానీ ఇంకాస్త లిటిల్ బిట్ ఆఫ్ పెరుగుతుంది తప్పించి యూనివర్స్లో ఉండే పీపుల్ యొక్క బిహేవియర్స్ కానీ థాట్ ప్యాటర్న్స్ కానీ ఇలాంటివంతా కూడా జస్ట్ అవి యాజ్ ఇట్ ఈస్గా అట్టి పెట్టాల్సిందే. సో మనం ఎప్పుడైతే ఆ చూసే దృష్టి మారిపోతుందో ఆటోమేటిక్గా సటిల్నెస్ కామ్నెస్ వచ్చేసేస్తుంది. సో యూనివర్స్ కమ్యూనికేట్ చేసే దీంట్లో వచ్చేటప్పటికి ఎప్పుడైతే కామ్నెస్ వస్తుందో అది పర్ఫెక్ట్ వరల్డ్ వ్యూ అవుతుంది. ఎప్పుడైతే మనం ఏం చేస్తామంటే కనుక ఇంబ్యాలెన్సెస్ కింద పీపుల్ బిహేవియర్ కావచ్చు, ఇంబ్యాలెన్స్ కింద సొసైటీ కావచ్చు, ఇలాగా 3 డైమెన్షన్ వాళ్ళు ఉంటాము, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కనుక యూనివర్స్లో ఉండే బ్యూటీ అంతా కూడా ఏదైతే కనుక దాని మానాన అది చాలా బ్యూటిఫుల్గా మేనిఫెస్ట్ అవుతుందో దాన్ని అర్థం చేసుకునే పరిపక్వత అనేది మనం కోల్పోతాం. అంటే లౌకికంలో ఎక్కువగా Okay. ఇన్వాల్వ్ అయితే ఆటోమేటిక్ ఇప్పుడు నన్ను ఆ పర్సన్ ఇది అన్నారు దాన్నే పట్టుకొని ఉంటారు. సో అంటే అలాంటప్పుడు ఓవరాల్ గా చూస్తూ ఉంటే యూనివర్స్ ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తూనే ఉంటది. వ్యక్తులు వాళ్ళ ఎనర్జీని చైతన్యాన్ని బట్టే రిసీవ్ చేసుకుంటారు. Exactly. ఆ థాట్స్ కూడా ఆ విధంగానే వస్తున్న ఆ ఫ్లోలో ఎవరు ఎందులో ఉంటే అందులో ఇప్పుడు వెళ్తున్నారు. ఎగ్జాంపుల్ అండి, ఉమ్, ఫోన్ ఉంది అనుకోండి, ఉమ్, ఆ ఫోన్ని మనం యూనివర్స్ అనుకుందాం. ఓకే. ఫోన్, నా ఫోన్లో ఒక 3000 నెంబర్లు ఉన్నాయి. ఓకే, ఆ 3000 నెంబర్లు 3000 ఆలోచనలు అనుకుందాం. 3000 నెంబర్లు. నేను నల్లమోతు శ్రీధర్ గారు అని ఒక నెంబర్ సేవ్ చేసుకున్నాను. దాని మీద నొక్కితేనే నాకు ఫోన్ పోతుంది తప్ప నొక్కకపోతే పోదు. అది అచ్చా. నొక్కితేనే ఓకే. పోతుంది. యూనివర్స్లో ఎన్నో థాట్స్ ఉన్నాయి, నువ్వు దాని మీద నొక్కితే నీకు పని చేస్తుంది. నొక్కితే పని చేయడం అంటే దాని మీద నువ్వు థాట్, యూనివర్స్లో ఎన్నో థాట్స్ ఉన్నాయి కదా, దాని మీద ఎక్కువ ఎనర్జీ నువ్వు ఇస్తే అది పని చేస్తుంది. Right. ఎనర్జీ ఇవ్వకపోతే పని చేయదు. సింపుల్. నా ఫోన్లో 3000 నెంబర్లు ఎందుకు పోవు మరి? 3000 నెంబర్లు నేను నల్లమోతు శ్రీధర్ నొక్కితే పోతుంది తప్ప ఉమ్, నేను నొక్కకపోతే పోదు. అది yes. అట్లా ఫోన్ అనేది ఒక యూనివర్స్ అనుకోండి. 3000 నెంబర్లు అనేది 3000 థాట్స్ అనుకుందాం. ఈ 3000 థాట్లో ఏ థాట్ పని చేయాలంటే నేను దేన్ని నొక్కితే అదే పని చేస్తుంది. Right, సింపుల్ గా నల్లమోతు శ్రీధర్ గారి నెంబర్ నొక్కితే ఆయనకు ఫోన్ పోతుంది తప్ప అంటే ఊరికి అట్లా చూస్తే పోదు. అది క్వాంటమ్ దాని మీద ఫిజిక్స్ లో ఫుల్గా అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు. Hmm. క్వాంటమ్ ఫిజిక్స్ లో ఎక్కడ అబ్జర్వ్ చేస్తామో యూనివర్సల్ గా Observation వేవ్ బట్టి అనేది పెరుగుతుంది. యూనివర్స్ లో వేవ్ అనేది ఉంటుంది. ఉమ్, సో వేవ్ ఎందా అంటే ఎనర్జీ అలా ఫ్లో అవుతూ ఉంటుంది. Right. ఎక్కడైతే మనం జస్ట్ గ్లాస్ తీసుకొని నీళ్లు పట్టుకుంటామో అది మ్యాటర్ గా తయారైపోతుంది. అంటే అబ్జర్వర్ ఎఫెక్ట్. పత్రిసారి సింపుల్ గా చెప్పేది దృష్టిని బట్టి సృష్టి అన్నారు. సృష్టి అని చెప్పారు. మరి ఇప్పుడు పదే పదే మెసేజెస్ పదే వినబడుతూ ఉంటది, పదే కనబడుతూ ఉంటది. ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి? పదే కనిపిస్తుంది అంటే అది నీకు అవసరం అని అర్థం. అర్థం. నువ్వు మెసేజ్ నేర్చుకోవాలి. ఇస్తుంది నేర్చుకోవాలని universe. అర్థం. ఉమ్. మనకు ఒక విషయం ఏం చెప్తా అంటే ఎగ్జాంపుల్కి నేను ఒకటి చెప్తాను సింపుల్గా. నేను ఇది 2 months నుంచి టర్బైన్ కట్టుకుంటున్నా. నాకు లోపల నుంచి అనిపించింది ఇట్లా కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. ఉమ్, నెంబర్ 1. నెంబర్ 2, నేను ఒక అమ్మని ఇంటర్వ్యూ చేశా, ఒక Hmm. యోగిని. okay. ఇంటర్వ్యూ చేస్తే ఆమె అన్నది నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక హిమాలయన్ యోగి వచ్చి ఇట్లా నువ్వు ఏదన్నా ఒక బ్యాండ్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. నేను బ్యాండ్ వేసుకున్నప్పటి నుంచి నాకు బాగుంది అని చెప్పింది. నాకు ఆ లోపల అనిపించింది, ఆమె ఆవిడ చెప్పింది. చెప్పింది. ఉమ్, 3వది, ఇంకా ఉంటది. యూట్యూబ్లో ఒక వీడియోలో ఇలా ఎందుకు కట్టుకుంటారు, అనే కట్టుకోవడం వల్ల ఏం ఆ లాభాలు వీడియో వీడియో వచ్చింది. వస్తుంది అని ఆ వీడియో వచ్చింది. కరెక్ట్. ఉమ్. అంటే ఈ 3 వస్తే ఓహో నేను కట్టుకోవాలరా, నాకు అవసరం అని ఇంకా వస్తాయి చెప్పి మీకు. నాకు చూడండి. మెసేజ్ మనం నాకు చెయ్యకపోతే ఇంకా వస్తూనే ఉంటాయి అదే మనకి. యూనివర్స్ నాకు కమ్యూనికేట్ చేస్తాను. యూనివర్స్ నాకు ఇది కమ్యూనికేట్ Correct. చేస్తుంది అని అర్థం. అట్లా మనకు వీడియోలో కమ్యూనికేట్ చేస్తుంది, ఫోటోలో కమ్యూనికేట్ చేస్తుంది, ఫ్రెండ్స్ ద్వారా వేరే వాళ్ళు కూడా. చెప్పిస్తుంది. ఉమ్. మీకు కళ్ళలో ఇంకోటి తెలుసా, చెప్తుంది. మీకు అనిపించింది చేశారు, ఇప్పుడు నాకు అనిపిస్తుంది కానీ అది జరగట్లేదు.
మనకి డ్రీమ్ లో ఒక అయినట్టు different వస్తుంది గా- సార్ లే, అది ఒక డిఫరెంట్ గా ఇలాంటివి ధరించాలి అని నాకు వస్తుంది మీకు అనిపించింది. కూడా. ఇది ఎందుకు ఎప్పటికి ఇట్లనే ఉంటున్నా నేను, ఆ. వెరైటీగా ధరిద్దాం, డిఫరెంట్ ట్రై ఈ రోజు మళ్ళీ చెప్పింది యూనివర్స్ మీకు. అందరికి చెప్తున్నా నేను, అందరికి చెప్తున్నా, అవి నా దగ్గర రావట్లేదు. ఆ, ఒకటి మొన్న ఒక మాస్టర్ వచ్చినప్పుడు కూడా చెప్పారు, మీరు అలాంటివి తెప్పించుకోండి, అవి యూజ్ చేయండి అని. ఆ, మరి నా రెండు. దగ్గర రావట్లేదు. మూడోసారి వచ్చింది ఇప్పుడు మీకు. ఈ మూడోసారి వచ్చింది కదా లోపల సార్ నుంచి మెసేజ్. మనకే అర్థమవుతుంది, గట్టిగా అనిపిస్తుంది. అదే ఓకే, అంటే ఇన్ని మార్గాల ద్వారా నేచర్ కమ్యూనికేట్ చేస్తుంది. అంటే మీకు నీకు ఇది 2 అవసరం. సార్లు చేసింది, మూడోసారి చేసింది. అది. ఇక మీరు So, పట్టుకుంటారా universal లేదా అనేది మీ message ఇష్టం అది. అది. అట్లా. మీకు అలాంటి యూనివర్సల్ మెసేజెస్ ఏం వచ్చినాయి మేడం? నాకు అసలు ప్రతి క్షణము ప్రతి క్వశ్చన్ చెప్పండి. ఆన్సర్ వస్తుంది సార్ నాకు. క్వశ్చన్ వేస్తే వస్తది. ఆ, ఇప్పుడు తను ఏం క్వశ్చన్ వేయలేదు కదా, వస్తుంది న్యాచురల్ గా వచ్చింది. Natural గా వచ్చింది. న్యాచురల్ గా నాకు ఇలాగే ఐదర్ ఆ. వీడియోస్ కనిపిస్తాయి. ఒకసారి ఉమ్. వీడియో కనిపించి వీడియో చూసాక ఉమ్, ఇమీడియట్ గా మా దాంట్లో కోర్ మెంబర్ లో ఒకరు సేమ్ చెప్తారు, ఓకే. మళ్ళీ అది పెట్టేశాక ఇంకోరు చెప్తారు. ఇప్పుడు నాకు కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాను నేను. ఇప్పుడు నేను జ్ఞానమా చక్రము మనది లాస్ట్ ఇయర్ అయింది డాలస్ లో. ఉమ్, అది పరిపత్రి గారు అందరు వచ్చారు కదా, అక్కడ వైబ్రేషన్స్ లో ఇంకో స్టేజ్కి వెళ్ళాను నేను. అంటే అది అర్థమైంది అక్కడ నాకు, నన్ను ప్రమోషన్ చేశారని. ఉమ్, ఇంటికి వచ్చాక నాకు ఆటోమేటిక్గా అది కౌన్సిలింగ్ అంటూ ఒక గ్రూప్ పెట్టాలి అని వచ్చింది. అచ్చా, మెసేజ్ రిసీవ్ చేసుకున్నా. చేసుకున్నాక అది నేను ఇంప్లిమెంట్ చేయలేదు ఇమీడియట్గా. ఉమ్, సో మళ్ళీ ఇంకొకరు ఫోన్ చేసి, మేడం ఇది మీకు ఊరికే మీకు ఫోన్ చేయాల్సి వస్తుంది, మాకు ఏదన్నా ఉంటే సమస్య ఉంటే మీరు ఏదన్నా ఒక గ్రూప్ లాగా చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మాకు మంచిగా మేము కమ్యూనికేట్ చేయొచ్చు అని ఇంకొకరు చెప్పారు. ఓకే. అట్లా నాకు 5 చెప్పారు అదే రోజు. మళ్ళీ మొత్తం మీద 10 రోజులు కాదు, తర్వాత చేద్దామని మీరు అనుకున్నారు, అంటే కానీ- చేద్దామని ఉండింది. అదే రోజు నేను వచ్చాను, ఉమ్, ఉమ్, చేద్దామని ఉండింది, కానీ ఆ repeated గా ఇంటెన్షన్ ఉంది. చెప్పబడ్డది. రిపీటెడ్ గా 5 times సేమ్ డే చెప్పబడ్డది. నేను Immediate గా స్టార్ట్ చేశారా? నెక్స్ట్ డేనే స్టార్ట్ చేశాను. వండర్ఫుల్. మీరు చెప్పండి సార్, మీకు అలాంటి రిసీవ్ యాక్చువల్లీ నాకు మెసేజెస్ అని కాదు కానీ ఆల్మోస్ట్ ఇక్కడ నేను కూర్చొని మాట్లాడుతున్నాను అనుకోండి, నేను ఏ ఛానల్కి వెళ్ళినా లేదా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా కూడా అది వాస్తవంగా నా నాలెడ్జ్ కాదు, నేను ఎక్కడ చదువుకుందే కాదు, నాకు తెలిసింది కాదు. జస్ట్ ఐ సరెండర్ టు ద యూనివర్స్. నాకు Correct. కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతాను, ఇదేంటి నేను ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పేసి. నేను విన్నాను, మీరు పొలిటికల్ అనాలిసిస్ కూడా ఇచ్చారు కదా, Yeah. అప్పుడు చూస్తే మేము స్టన్ అయినాం. కంప్యూటర్ కు సంబంధించిన వ్యక్తి సైబర్ ఏంది ఇది ఎలా చెప్తున్నారని నేను ఒకసారి మీరు చూశాను. నేను యాక్చువల్లీ ఉమ్, అంతకుముందు అందరిలాగా పుస్తకాల మీద నమ్ముకునేవాడిని. ఉమ్, పుస్తక జ్ఞానం ఇదంతా కూడా, పుస్తక జ్ఞానాన్ని మైండ్లో ఎక్కించుకోవడానికి ట్రై చేస్తే కనుక మహా అయితే కనుక ఒక 2 రోజులు ఉంటుందో 10 రోజులు ఉంటుందో, ఓన్లీ బిట్స్ అండ్ పీసెస్ ఉంటుంది. సో ఆ తర్వాత ఎప్పుడైతే నేను మెడిటేషన్ ప్రాక్టీసెస్ ఎక్కువగా చేస్తూ యూనివర్స్కి ట్రాన్సెండెంటల్ స్టేట్కి వెళ్తూ ఉన్నాను, సో ఆటోమేటిక్గా నేను పూర్తిగా ఇంకా నాకు నాలెడ్జ్ గురించి అసలు పట్టించుకోవట్లేదు. జస్ట్ ఎక్కడన్నా స్పేస్లో కూర్చుంటే కొన్ని సెకండ్స్ నేను యూనివర్స్ కనెక్ట్ అవుతాను. ఏదైనా కూడా మెసేజ్ ఏమన్నా రిసీవ్ చేసుకున్నా ఎలాంటి- ఇది ఏమని లేదా అంటే మీ ద్వారా ఫ్లో అవుతుంది నా అనేది ద్వారా మీ ఫ్లో అనుభవం. అవుతుంది. ఐఎమ్ ద వెహికల్ అంతే, ఐఎమ్ ద వెహికల్ అనుకుంటాను. అంటే ఈ క్షణం ఇక్కడ ఉన్నారు, ఈ టాపిక్ అనుకున్నప్పుడు మీ పేరు వచ్చేసింది. మ్మ్. అంటే మీరు రిజొనేట్ అయి ఉన్నారన్నమాట. అంతే. మీ ద్వారా ఫ్లో అవుతుంది ఫ్లో అనేది మీ అవుతుంది, అనుభవం. ఫ్లో అవుతుంది. రైట్. అంటే అట్ ద సేమ్ టైం ఇది నాది కాదు అని చెప్పేసినే అవగాహన, అలాగే అహం అనేది లేకుండా యాజ్ ఇట్ ఈస్గా వెహికల్ లాగా నేను ఉంటున్నప్పుడు మోస్ట్ ఆర్ 99% వచ్చేటప్పుడు నాకు యూనివర్స్ ద్వారా నాలెడ్జ్ వస్తుంది. అండ్ నేను దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వచ్చేటప్పుడు నా జాబ్ కంప్లీట్ చేసేసి పూర్తిగా నాది కాదు అని చెప్పేసి వదిలేసేస్తున్నాను. సరెండర్నెస్ తోనే ఉన్నారు, మన ద్వారా చేయించబడింది. ఈసారి ఇది చాలా సార్ చెప్పిన అనుభవాలు. దానికి ఒక ఎక్స్టెన్షన్ చెప్తాను. ఓషోని అడిగారు, అంటే ఓషో నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు, ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు, అసలు దేని గురించైనా మాట్లాడతాడు. Any topic, అంటే heading చెప్పేదా? ఆయన జీసస్ను చూసినట్లు మాట్లాడతాడు, ఉమ్, కృష్ణుని చూసినట్టు మాట్లాడతారు. ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఓషోని అడుగుతారు. ఓషో సింపుల్గా సార్ చెప్పిన ఆన్సర్ చెప్పాడు, అది నేను వేరు కాదు, అదే నేను అయి ఉన్నా, నేనే కృష్ణుని అయి ఉన్నా, నేనే బుద్ధుని అయి ఉన్నా, అయినప్పుడు నేను ఎందుకు మాట్లాడలేను అంటాడు. కరెక్ట్. అంటే టోటల్ అలైన్మెంట్ అయినప్పుడు ఆ కమ్యూనికేషన్ ఆ విధంగా వస్తుంది. నేనే బుద్ధుని అయినప్పుడు నేను బుద్ధుని గురించి ఎందుకు మాట్లాడలేను, నేనే కృష్ణుని అయినప్పుడు నేను కృష్ణుని గురించి ఎందుకు శరణాగతి మాట్లాడలేను? సార్. ఇది మనందరికి ఎక్స్పీరియన్స్ ఉందిలేండి. మనం అవును. ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు ఒక టాపిక్ మాట్లాడుతున్నప్పుడు ఉన్నప్పుడు. ఎప్పుడు వినండి కొన్ని ప్రిపేర్ అయి వెళ్ళినా కొన్ని మనకి ఎప్పుడు Flow లో వినండి వచ్చేస్తాయి. చదవని ఫ్లోలో వస్తాయి, తర్వాత ఎక్కడో ఒక బుక్ లో కనబడతాయి. కరెక్ట్. అది అలాంటి దాన్ని అనుభవాలు ఛానలింగ్ ఉన్నాయి కూడా మనకు. అంటారు ఇందా కదా. సార్ చెప్పినట్టు మన అహంకారం అన్నది పక్కన పెడితే మన అన్నీ ద్వారా వచ్చేస్తాయి. చేయించబడింది. automatic గా. యాక్సెస్ అహంకారమే అడ్డొస్తుంటది access. మెయిన్ నేను అనేది రాకుండా ఉండాలి. కరెక్ట్. రైట్. ఇప్పుడు చెప్పండి, భూకంపాల సమయంలో, ప్రళయాల సమయంలో ఈ జంతువులు ఎక్కువగా రిసీవ్ చేసుకుంటాయి అంటారు కదా, కరెక్ట్. అవి వెళ్ళిపోతాయి. అవునా? కరెక్ట్ సార్. ఇప్పుడు స్నో అమెరికాలో 6 నెలలు స్నో ఉంటుంది, 6 నెలలు ఉండదు కొన్ని ప్లేసులలో.
అయితే ఎగ్జాక్ట్లీ స్నోకి ఆ వింటర్ తట్టుకోలేని స్థితికి 2 వారాల ముందు వలస వెళ్ళిపోతాయి. దాన్ని అన్ని బర్డ్స్ వలస వెళ్ళిపోతాయి, జంతువులన్నీ వలస వెళ్ళిపోతాయి. ఏవైతే తట్టుకోలేవో, తట్టుకోగలిగిన వాటికి ఆటోమేటిక్గా ఎక్కువ హెయిర్ పెరుగుతుంది. అది అచ్చా. కవచం లాగా. ఇప్పుడు మీరు దానిలో ఐస్ ఏజ్ మూవీలో చూడండి, అన్నిటికీ హెయిర్ ఉంటుంది అందులో. ఎందుకంటే అది స్నో ప్లేస్లో ఉన్న ఎనిమల్స్ కాబట్టి. ప్రతిదానికి, గుర్రానికి కూడా చాలా హెయిర్ ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరికి మేము ఉన్నది ఫ్లారిడాలో, స్నో బర్డ్స్ అంటారు. ఎవరైతే అక్కడ స్నో ఉంటే మా దగ్గరికి అందరూ వలస వస్తారు, మనుషులు కూడా. వాళ్ళందరినీ స్నో బర్డ్స్ అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు? అక్కడ స్నో వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా బర్డ్స్ అన్ని మా సైడ్ వస్తాయి. సో మనుషులు కూడా మనుషుల కంటే తెలుసు, మైగ్రేట్ అవుతారు. 6 నెలలు మా దగ్గర ఉంటారు, 6 నెలలు వెళ్ళి 6 నెలలు సమ్మర్లో వెళ్ళి అక్కడ ఉంటారు, న్యూయార్క్ ఇలాంటి స్నో ప్లేస్లలో. రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి జంతువులు. ఎగ్జాక్ట్లీ. చెప్పండి మీ అనాలిసిస్. యాక్చువల్గా ఇప్పుడు కుక్కలు ఉంటాయి కదా, భూకంపాలు సునామీలు ముందే పసిగడతాయి. కుక్కలు కానీ అంటే దానికి ఇంట్యూషన్ పనిచేస్తుంది, నెక్స్ట్ రాబోతుంది, మనం సేఫ్ జోన్లోకి వెళ్ళాలని. ఈ ప్రకృతిలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఎందుకని మనుషులు పసిగట్టలేరు? మరి కుక్క పసిగట్టింది, ఒక పక్షి పసిగట్టి సేఫ్ అయింది, మనుషులు ఎందుకు పసిగట్టలేరు అంటే మనుషులు ఎక్కువ మైండ్తో అయిపోయి ఆ కమ్యూనికేషన్లో ఉండరు, ఎక్కువ మైండ్తో ఉంటారు కాబట్టి. హార్ట్తో ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు, హార్ట్తో ఉన్న వాళ్ళు తప్పించుకోవచ్చు. భౌతికంలో ఎక్కువ మైండ్తో ఉండడం వల్ల కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరగదు. అదే హార్ట్లో ఉంటే ఆ నేచర్తో రెజనేట్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా మనుషులకు కూడా తెలుస్తుంది. అంతెందుకు సార్, చనిపోయే ప్రతి వాళ్ళకి 3 నెలల ముందు ఎనిమల్స్ కూడా తెలుస్తుంది. కామోఫ్లాజ్ అవుతాయి కదా, వెళ్ళి స్నేక్స్ అవన్నీ ఎనిమల్స్ కు తెలుస్తుంది, అవి కనబడవు అని మనకు తెలుసు. ప్రకృతి ప్రళయాలకు ముందు కనబడవు, అవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో మళ్ళీ కనబడతాయి, బ్యాక్ సేఫ్ అయినా ఓకే. కానీ మనుషులది ఇది అల్టిమేట్. అంటే యాక్చువల్లీ ఏమవుతుందంటే సార్, ఒక లిమిటింగ్ ఆఫ్, అంటే నవకాంత్ గారు అన్నట్లుగా మైండ్ లెవెల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా చేయడానికి ట్రై చేస్తాం. చెవుల ద్వారా, అలాగే కళ్ళ ద్వారా, వీటి ద్వారా వచ్చేటప్పటికే కళ్ళే తీసుకుందాం. మన యొక్క విజువల్ స్పెక్ట్రమ్ అనేది కొన్ని కలర్స్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది, కొన్ని విజువల్లో ఇదే ఐడెంటిఫై చేయగలుగుతుంది. అలాగే చెవులు అనుకుంటే ఓన్లీ 30 హెడ్స్ వరకు మాత్రమే సౌండ్స్ని వినగలుగుతాయి. అట్ ద సేమ్ టైం లోయర్ ఎండో అలాగే హయ్యర్ ఎండో అది దాటిపోతే కనుక, స్పెక్ట్రమ్ దాటిపోతే కనుక మన చెవులు వినిపించుకోలేవు. అంటే జ్ఞానేంద్రియాలు అనేది యాజ్ ఎ హ్యూమన్ బాడీగా వీ హ్యావ్ లిమిటేషన్. ఇది కళ్ళతో అలాగే చెవులతో చూడగలిగే స్పెక్ట్రమ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఎప్పుడైతే యూనివర్స్ కనెక్ట్ అవుతామో, ఆల్ఫా స్టేట్లో కానీ లేకపోతే థీటా ఆర్ డెల్టా స్టేట్లోకి వెళ్ళేసి యూనివర్స్ కనెక్ట్ అవుతామో, ఈ స్పెక్ట్రమ్ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా పర్సీవ్ చేసేవే కాకుండా అలాగే పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయిన తర్వాత యూనివర్స్ నుంచి ఎవ్రీథింగ్ మనం కనెక్ట్ అవ్వటము, యూనివర్స్లో ఏవైతే మన స్పెక్ట్రమ్ దాటిపోయేసి ఎక్స్ట్రా సెన్సిటివ్ పర్సెప్షన్ అనేది రావటం కానీ ఇదంతా జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కమ్యూనికేషన్, యూనివర్సల్ కమ్యూనికేషన్ వినాలి అంటే, ఈ సంభాషణ చేయాలంటే మరి అందరికీ సాధ్యమా? స్పెసిఫిక్ గా ప్రాక్టీసెస్ చేసిన కంపల్సరీ వీ హ్యావ్ టు యాక్టివేట్. ఇప్పుడు మనం తాడై చక్రాన్ని ఏదైతే అంటూ ఉంటామో, తాడై చక్ర యాక్చువల్లీ జరిగేది ఏంటంటే కానీ పీనియల్ గ్లాండ్లో క్రిస్టల్స్ రూపంలో, ఉప్పు కణాల రూపంలో వైట్ ఇవి ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రాణాయామం ద్వారా కావచ్చు, కుండలని శక్తిని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని సాధన ద్వారానే యాక్టివేట్ 100%. అప్పుడు ఏమవుతుందంటే పీనియల్ గ్లాండ్లో ఉండే ఆ ఉప్పు కణాలు లాంటి ఒక తెల్లటి క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో అవి యూనివర్సల్ ఎనర్జీని రిసీవ్ చేసుకోగలిగే ఒక టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో స్టేషన్ లా తయారవుతాయి. అంటే సాధనతోనే ఇవన్నీ ఫ్యాకల్టీస్ యాక్టివేట్ అయితే మేడం, అందరికీ సాధ్యమా? సాధనతో మాత్రమే సాధ్యమా? సాధకులకి మాత్రమే సాధ్యమా? అంటే ఇప్పుడు మైండ్ బాడీ రెండు ఉన్నాయి మనతో, ఆత్మతో పాటు. మనం ఆత్మ మనకిచ్చేవి ఎట్లా రిసీవ్ చేసుకుంటాం? మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటే చేసుకోలేం కదా. సో మైండ్ని కామ్ చేయాలి. ఎలా చేస్తాము? మనం కామ్గా ఉండి ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అగైన్ ఆనాపానసతికి వచ్చాము. మనం లోపలికి వెళ్ళి దాన్ని కామ్ చేసుకున్నప్పుడు, అప్పుడు మైండ్ ఎప్పుడైతే కామ్ అవుతుందో అప్పుడు ప్రతి ఒక్కటి మీలోకి డౌన్లోడ్ అవుతాయి కదా. మనసు లేని స్థితిలో మనం సైలెంట్ లో ఉన్నప్పుడే అది ఎవరికైనా సాధ్యమే. అంతే కదా సార్. ఇప్పుడు కంప్యూటర్ వైరస్ ఉందనుకోండి, ఏది రాదు. అది కంప్యూటర్ మంచిగా ప్లేన్ గా అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి రిసీవ్ చేసుకోగలుగుతారు. మనిషి సేమ్ సార్ అంతే. ఇప్పుడైతే మనిషి మైండ్లో తీసి పక్కన పెడతారో, నేను ప్యూర్ కాన్షియస్నెస్ అని ఫీలింగ్ వస్తుందో, అప్పుడు కమ్యూనికేషన్ అన్నది ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతాడు. కమ్యూనికేషన్ జరుగుతుంది. కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోవాలంటే మన అహంకారాన్ని పక్కన పెట్టి జరుగుతుంది. అంతే. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకేమర్థమైందంటే, ఇట్స్ లైక్ ఏ గ్రూప్ మెసేజ్.
సరెండరెన్స్ మోడ్ ఎయిర్టెల్లో సార్. ఐడియా ఉన్నది అనుకోండి, కరెక్ట్. అందరికి మెసేజ్లు వస్తాయి, Yeah. కానీ ఒకరు చూస్తాం ఒకరు చూడం. ఇంకోటి చెప్పాలంటే సార్, ఇంకోటి దీనిలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకున్న దానిలో, ఎవ్రీథింగ్ కనెక్ట్స్ ఎవ్రీథింగ్ ఈ ప్రపంచంలో. ఓకే. ప్రతి దాని రెజనెన్స్ ప్రతి దానికి పనిచేస్తుంది. నేనున్నా అనుకోండి, ఇక్కడ మేము ముగ్గురం కూర్చున్నాం అనుకోండి, నా ఆరా ఈ మేడం పైన, ఈ మేడం పై నుంచి ఈ మేడం ఆరా, ఆయన లోపల మన నలుగురు ఆరా, ఈ కెమెరామెన్ల ఆరా, మన ఆరాలన్నీ కలిసి మన కనెక్షన్, ఎవ్రీథింగ్ కనెక్ట్స్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ రెజనేట్స్ ఎవ్రీథింగ్. నేను ఇక్కడ ఇట్లా కొట్టాను, అక్కడ అది కదులుతుంది. కరెక్ట్. ఓకే. తర్వాత నేను ఏయ్ అన్న, భయం అన్న కంపనలు అందరికీ వస్తాయి. అట్లా ఎవ్రీథింగ్ కనెక్ట్స్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ రెజనేట్స్ ఎవ్రీథింగ్ ఈ సృష్టిలో. నేను ఆస్ట్రాలజీలో కరెక్ట్గా చెప్తారు కొంతమంది. ఎట్లా చెప్తారు అంటే, గ్రహాలకి మనుషులకి కనెక్షన్ ఉంది కాబట్టి చెప్తున్నారు, లేకపోతే ఆస్ట్రాలజీ ఎట్లా చెప్తారు? అట్లా ఈ సృష్టిలో ప్రతిదీ కనెక్ట్ అయ్యే ఉంటుంది, ప్రతిదీ రెజనేట్ అయ్యే ఉంటుంది. ఈ సృష్టిలో ఎవ్రీథింగ్ కనెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్ అన్నది వాస్తవం అండి. అంతే కదా. ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీ అన్నారు, తల్లిదండ్రులు డిప్రెషన్లో ఉంటారు ప్రీమెచ్యూర్ బేబీ అని, కానీ ఆ బేబీకి ఆ టైంలోనే బయటికి రావాలి. మరి ముందే ప్రెగ్నెంట్ కావాలంటే ఆ ప్రెగ్నెంట్ జైగోడ్ కావాల్సిన టైం కూడా అదే కావాలి. ఆ వ్యక్తి తాను చేయాల్సిన పని సాధన చెయ్యాలంటే ఈ భూమి మీద అదే టైంకి జన్మ తీసుకోవాలి. ఈ వాళ్ళు కూడా ఒక మెసేజ్ తీసుకొని కిందికి వస్తున్నారు వాళ్ళు. అంతే కదా సార్. మనము ఆల్రెడీ మన స్టోరీ, మన స్టేజ్ మీద స్టోరీ అన్నారు కదా ఇంతకుముందు, ఆ స్టేజ్ మీద స్టోరీ అంతా క్రియేట్ చేసుకుని వస్తాం. ఇప్పుడు ఒక సినిమా అయిపోయాక హీరో ఇంటికి వచ్చాక అదే సినిమాని పట్టుకుని ఉంటే ఆయన గ్రో అవుతారు, ఇంకో సినిమాకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్తాం. ఈ స్టోరీ అంతే, మన స్టోరీ. చివరగా అసలు ఈ కమ్యూనికేషన్ ద్వారా మనం నేర్చుకునేది ఏంటి? ఇది ప్రొటెక్షన్ ఒకటే ఉంటుందా, పనిష్మెంట్ కూడా ఉంటుందా దీని ద్వారా? మీరు చెప్పండి మేడం, మీతో చివరగా యువర్ మెసేజ్ అందులోనే. అవును సార్, మనము నేర్చుకోవాల్సింది ఉంది ఒకటి. ఇప్పుడు నాకు జెలసీ అన్నది ఉంది, లేకపోతే ఈగో అన్నది ఉంది, అది నేను నేర్చుకోవాలి కదా. నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే నేను ఇప్పుడు నేర్చుకుంటా. నాకు ఒకటి నేర్చుకోవాలంటే మనం ఎక్స్ట్రీమ్ దానికి సంబంధించిన స్ట్రెస్లోకి వెళ్ళాలి. భయం నుంచి బయటికి రావాలంటే నన్ను బాగా భయపెట్టాలి ఒకరు. సో అది హస్బెండ్ రూపకంగానో, తండ్రి రూపకంగానో, బ్రదర్ రూపకంగానో నేను తెచ్చుకుంటా దాన్ని. అంటే అది పైన కమ్యూనికేషన్ ద్వారా వచ్చేది అంటున్నారు? లేదు, మనము ఆల్రెడీ దాన్ని క్రియేట్ చేసుకొని ఉంటాం ఆ స్టోరీని. ఇప్పుడు ఈ సినిమాలో ఈ యాక్టింగ్కి నేను స్టోరీని క్రియేట్ చేసుకుని ఉంటా. సో దానికి కావాల్సిన పాటలు, డ్రమ్స్, దానికి కావాల్సిన యాక్టర్స్ ఉంటారు. ఆ యాక్టర్స్ని విశ్వం ఎప్పుడు కదిలించదు. ఓకే, మనం ఎలా డిసైడ్ చేసుకొని వచ్చామో ఆ విధంగానే దానికి సంబంధించిన కమ్యూనికేషన్ ఇస్తుంది. ఫ్రీ విల్ అని ఎప్పుడు అంటారంటే, నేను ఆల్రెడీ నేర్చేసుకున్నది, నేర్చేసుకున్నాక ఇక్కడ పాత్రలు మారుతాయి. నేర్చుకునే వరకు పాత్రలు మారవు సార్. నేను ప్రత్యక్షంగా నా కౌన్సిలింగ్స్ లో చూశాను. యూనివర్స్ వచ్చేటప్పటికి ఎప్పుడు హ్యూమన్ బీయింగ్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఆ ట్రై చేసే దాంట్లో మనిషి ఎప్పుడైతే కనుక యూనివర్స్కి డిస్కనెక్ట్ అవుతాడు, నేర్చుకునేది ఏంటి అని ఆ కమ్యూనికేషన్ ద్వారా అంటే చెబుతాను. యాక్చువల్లీ ఇప్పుడు మైండ్ బాడీలో ఉన్నంత కాలం ఆటోమేటిక్గా యూనివర్స్కి డిస్కనెక్ట్ అవుతాడు. సో కంప్లీట్ సఫరింగ్ లో ఉంటాడు. ఎప్పుడైతే యూనివర్స్ కనెక్ట్ అవుతామో అక్కడ మీకు మంచి జరగబోతున్నా, చెడు జరగబోతున్నా, లేకపోతే కనుక ఇంకా ఏదన్నా స్పిరిచువల్ ప్రోగ్రెషన్ జరగాలన్నా కానీ, సో కొన్ని సైన్స్ కనపడటం కావచ్చు, లేదా కొన్ని రకాల ప్రోగ్రెషన్స్తో జరగటం కానీ, ఇవన్నీ కూడా యూనివర్స్ మనకు తెలియజేయాలని ట్రై చేస్తుంది. ఎప్పుడు చెప్పగలుగుతుంది? మన మైండ్ బాడీ అనే లోకలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుంచి మనం ఎప్పుడైతే యూనివర్సల్ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతామో డెఫినెట్గా అక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే దేవుడు శిక్షిస్తాడా, రక్షిస్తాడో ఈ టైపు పద్ధతిలో అసలు ఆలోచించకూడదు. యూనివర్స్ ఎప్పుడు కూడా ఒక మనిషి మీద శిక్ష విధించాలనే పద్ధతిలో ఉండదు. అది ప్రొటెక్షన్ అండ్ అంటే నేర్పిస్తుంది. చైతన్యాన్ని అర్థం చేసుకోగలిగితే కనుక మనం రిసీవ్ చేసుకుంటాం, మార్పులు చేసుకుంటాం. అర్థం చేసుకోలేకపోతే కనుక జస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా. సార్ మీకు కూతురు ఉంది, మీ కూతురుని మీరు శిక్షించాలనుకుంటారా? నేర్పించాలి కదా. మీ కూతురు అనుకుంటది అంటే శిక్షిస్తున్నాడేమో అనుకుంటది మా ఫాదర్. స్టార్టింగ్ లెవెల్ అనుకుంటది, తర్వాత యూనివర్స్ ఎప్పుడు కూడా నేర్పిస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ ద్వారా నేర్చుకునేటి ఎక్కువనే. ప్రకృతి తల్లి లాంటిది, అన్న బిడ్డల్ని ఎప్పుడు శిక్షించారు. రైట్. ఫైనల్ గా మీ మెసేజ్, ఫైనల్ మెసేజ్. మెసేజ్ ఏంటంటే సార్, ప్రకృతిని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం ఏంటంటే ఈగోని తీసి పక్కన పెడితే కమ్యూనికేషన్ అర్థం అవుతుంది. వండర్ఫుల్, అది అల్టిమేట్ పాయింట్. ఈగోని తీసి పక్కన పెడితే కమ్యూనికేషన్ ఆటోమేటిక్ అర్థం. మేడం మీ ఫైనల్ మెసేజ్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వచ్చేది దాన్ని
ఇది నాకు బాధ కాదు, శిక్ష కాదు. ఇది నాకు ఇందులోంచి నేను నేర్చుకోవాలి అని కనుక వాళ్ళు చూడగలిగితే వాళ్ళు అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతారు. వండర్ఫుల్ సార్. యూనివర్స్ నాతో ఉంది అని చెప్పేసని ప్రతి క్షణం నమ్మటం మొదలుపెట్టిన తర్వాత యూనివర్స్ మనతోనే ఉంటుంది. దానికి మించిన సూత్రం లేదు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఎగ్జాక్ట్లీ. ఇదండి ఈనాటి జ్ఞాన సభ. మనం విశ్వ కమ్యూనికేషన్ గురించి తెలుసుకున్నాం. విశ్వం నుండి కమ్యూనికేషన్ వస్తుందా అంటే వస్తుంది. విశ్వము ఎలాగైతే టెలిపతిక్గా మనుషులు భాష లేకుండా మనం సౌండ్తోనే కమ్యూనికేట్ చేస్తామని అనుకున్నాం, కానీ టెలిపతిక్గా కూడా జరుగుతున్నాయి కదా. అలాగే జంతువులకి ఇంకా క్యాపబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనేది తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్ ద్వారా. మరి కొంతమంది ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు, కొంతమంది ఎందుకు రిసీవ్ చేసుకుంటున్నారు, కొంతమంది ఎందుకు వ్యతిరేకంగా వాడుతున్నారు ఆ కమ్యూనికేషన్ని అంటే వారి వారి చైతన్యాన్ని బట్టి. అందరికీ ఒకే మెసేజ్ అయితే వెళ్ళబడుతుంది, కానీ వారి చైతన్యాన్ని బట్టి వాళ్ళ ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేది తెలుసుకున్నాం. మరి ఈ చనిపోయే ముందొచ్చే మెసేజ్ అయినా లేదా భూకంపాలు వచ్చే ముందైనా అన్ని జంతువులు రిసీవ్ చేసుకుంటున్నాయి. మానవుడు రిసీవ్ చేసుకోకపోవడానికి ఏకైక కారణం తను హార్ట్ చక్రాన్ని బ్లాక్ చేసుకొని మైండ్తో మాత్రమే జీవించడం. మరి ఈ వినడం అనేది ఈ కమ్యూనికేషన్ అందరికీ సాధ్యమా అంటే ఎవరికైనా సాధ్యమే, మనసుని శూన్యం చేసినప్పుడు. దానికి సాధన కూడా చెప్పారు మేడం గారు. సైలెంట్లో ఉండడం, ధ్యాన సాధన చేయడం, ఆనాపాన సతి సాధన చేయడం అనేది. ఎప్పుడైతే మనం మైండ్లెస్ స్టేజ్లో ఉంటామో మనం ఆ ఎనర్జెటిక్ టైంలో ఆ యూనివర్సల్ కమ్యూనికేషన్స్ని తీసుకుంటాం. సో దేనికి ఇది మనల్ని మనం ఉన్నతీకరించుకోవడానికే, నెక్స్ట్ లెవెల్కి ఎదగడానికే ఈ కమ్యూనికేషన్స్. మరి యూనివర్స్ మనకి ఈ కమ్యూనికేషన్ ద్వారా ఏమైనా పనిష్మెంట్ ఇస్తుందా అంటే కానే కాదు. మనం పిల్లల్ని పనిష్ చేయం, నేర్పించాలనుకుంటాం. అలాగే యూనివర్స్ కూడా మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తూ మన స్థాయి ఇది కాదు ఇది అని గుర్తు చేయడానికే ఇవన్నీ మెసేజెస్ అందించబడతాయనే అద్భుతమైన విషయం తెలుసుకున్నాం మిత్రులారా. కాబట్టి ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా అర్థం చేసుకొని అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.